Welcome to Healthy on TV, empowering doctors, educating patients, enhancing healthcare. వెల్కమ్ టు హెల్తీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తిన, ఫిజికల్ థెరపిస్ట్. మిర్రర్ థెరపీ అని ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మిర్రర్ థెరపీ అంటే మన బ్రెయిన్లో ఈ భాగంలో మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనం ఏదైనా యాక్షన్ చేసినప్పుడు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చాము, చాలాసార్లు ఏమవుతుందంటే కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటాం, మనం ఆ సినిమా తాలూకా హీరో ఆర్ క్యారెక్టర్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. ఇవి లార్జ్లీ మిర్రర్ న్యూరాన్స్ అనే ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ వల్లనే మనం ఆ అనుభూతి ఆర్ ఎక్స్పీరియన్స్కి లోన్ అవుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆవలిస్తున్నప్పుడు, యార్నింగ్ చేసేటప్పుడు మనకు కూడా తెలియకుండానే ఆ యార్నింగ్ అనేది వస్తుంది, ట్రిగర్ అవుతుంది అనమాట. సో ఈ ఇమిటేషన్ అనే ఒక దీన్ని ఈ మిర్రర్ న్యూరాన్స్ వల్ల జరుగుతుంది మన బాడీలో. పర్టికులర్గా దీన్ని మనం స్ట్రోక్ రీహాబిలిటేషన్ ఆర్ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్లో చూసినట్టయితే కనుక ఈ మిర్రర్ న్యూరాన్స్ని యూజ్ చేసుకుంటూ కొన్ని రకమైన థెరపీస్ చేయొచ్చు మనం. పేషెంట్ని ఒక ఏదైనా జనరల్ ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని ఒక జస్ట్ కూర్చుని నుండి కూడా, ఒక వీల్ చైర్లో కావచ్చు లేకపోతే నార్మల్ చైర్లో కూడా కావచ్చు, ఏదన్నా ఒక యాక్టివిటీ జరుగుతుండగా చూసి ఆయనైతే ఎలా చేస్తారు ఈ యాక్టివిటీని అనే ఒక థాట్ ప్రాసెస్ని కనుక మనం ఇచ్చి అదైనా ఎవ్రీడే కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేసి అది నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక పేషెంట్ ఏదైతే ఒక యాక్షన్ని చూస్తాడో, అది నడవటం కావచ్చు లేదంటే ఏదైనా పని చేయడం కావచ్చు, అది చూసినప్పుడు ఎటువంటి ఒక పొటెన్షియల్స్ బ్రెయిన్లో డెవలప్ అవుతాయో, నార్మల్గా ఎలా డెవలప్ అవుతాయో అలాంటి పొటెన్షియల్సే కూర్చుని చూసినప్పుడు కూడా బ్రెయిన్లో అలాంటి పొటెన్షియల్స్ జనరేట్ అవ్వడం చూశారనమాట. వాటిని ఈజీ స్టడీస్ అంటాం. ఇలా చేసినప్పుడు పేషెంట్కి ఒక మెంటల్ రిహార్సల్ జరుగుతుంది. నేను ఇలా లేచి నుంచోవాలి, ఇంత కరెక్ట్గా కాలు అడుగు వేయాలి, ఇంత కరెక్ట్గా చేయి తీసుకోవాలి, ఇలాంటి ఒక మెంటల్ రిహార్సల్ అతను చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ మిర్రర్ న్యూరాన్స్ అనే ఒక న్యూరాన్ థియరీ వల్ల మనం చేయొచ్చు. రెండవది ఒక ఫీడ్బ్యాక్ కోసం ఒక మిర్రర్ని తీసుకొని రికవర్ అవుతున్న హ్యాండ్, పక్షవాతం వచ్చిన హ్యాండ్ని మిర్రర్ లోపల పెట్టి కనపడకుండా బయట ఉన్న చెయ్యి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ పెరాలసిస్ ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ని కనపడకుండా చేసి ఒక మిర్రర్ వెనకాల పెట్టి బాగా పనిచేస్తున్న హ్యాండ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్, దాన్ని మనం డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయించాలి. దాంతో చేసినప్పుడు ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ మిర్రర్లో ఈ పేషెంట్ చూస్తారో అతని బ్రెయిన్ ఏం గ్రహిస్తుందంటే, ఏం ఐడెంటిఫై చేస్తుందంటే అది లెఫ్ట్ హ్యాండ్ అని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. దీనివల్ల కూడా ఆ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది, ఆ మిర్రర్ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్లో క్రియేట్ అవుతుంది. సో ఇది మొట్టమొదటిగా డాక్టర్ రామచంద్రన్ అని, ఆయన మన ఇండియానే, ఆయన శాండియాగో యూనివర్సిటీలో న్యూరో రీసెర్చ్ హెడ్గా ఉన్నారు. ఆయన ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక పెయిన్ పేషెంట్కి, చాలా పెయిన్ ఉంది నాకు అని ఆయన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. కానీ చూస్తే ఆ పేషెంట్కి ఒక చెయ్యి లేదనమాట. ఏదైతే ఆ చెయ్యి యాంపుటేట్ చేశారో లేని చేతి మీద పెయిన్ ఉందని అతను చెప్తున్నాడు. సో ఈయనేం చేశారంటే ఒక మిర్రర్ బాక్స్ తయారు చేసి ఆయన ఈ రైట్ హ్యాండ్తో ట్రైనింగ్ ఇచ్చి ఆ రైట్ హ్యాండ్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన చూడమని చెప్పేవారు ఆ మిర్రర్లో. అతను ఆ లెఫ్ట్ హ్యాండ్ చూసి, ఓకే నా లెఫ్ట్ హ్యాండ్కి ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పుడు అని అతని బ్రెయిన్ ఐడెంటిఫై చేసుకుని ఆ పెయిన్ తగ్గేలాగా జరిగిందనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడంతోనే చాలా ఈ మిర్రర్ బాక్సెస్ అనేవి, మిర్రర్ థెరపీస్ అనేవి బాగా పాపులరైజ్ అయినాయి. సో ఈ పెయిన్నే ఫ్యాంటమ్ లిన్ పెయిన్ అంటాం, అంటే లేని చేతికి పెయిన్ రావటం అనమాట. ఇది ఇప్పుడు చాలా వైడ్ వెరైటీగా వాడుతున్నారు దీన్ని, రకరకాల పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్లో వాడతారు. కాకపోతే యాజ్ ఎ న్యూరలాజికల్ ఫిజియోథెరపిస్ట్ నేను మోటార్ యాక్టివేషన్, అంటే చెయ్యి లేదా కాలుతో కూడా మనం ఈ ఎక్సర్సైజెస్ చేయించవచ్చు. చేయించినప్పుడు ఆ పేషెంట్ పక్షవాతం వచ్చిన చెయ్యి కదులుతుంది కదా అని ఒక ఇల్యూజన్ గురవుతారు, ఆర్ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు అతను ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మిర్రర్ న్యూరాన్ థెరపీ. Thank you for watching Healthy on TV.